హలో ఫ్రెండ్స్, శ్రవంతీస్ హోమ్కి స్వాగతం. ఈరోజు మన శ్రవంతీస్ హోమ్ స్పెషల్ అప్పడాలు, వడియాలు, వేరుశనగపప్పు, శనగలు ఇవన్నీ ఎలా వేయించుకోవాలో చూద్దాం. ఇందులో స్పెషల్ ఏముందని అనుకుంటున్నారా? స్పెషల్ ఏంటంటే ఇవన్నీ ఒక్క చుక్క ఆయిల్ లేకుండా వేయించినవి. అది ఎలాగో చూద్దామా? ముందుగా స్టవ్ పైన డీప్ ఫ్రై చేయడానికి ఒక బాండల్ తీసుకోవాలి. ఇందులో ఒక కప్పు మనకి మార్కెట్లో దొరికే ఏ సాల్ట్ అయినా కానీ యూజ్ చేయొచ్చండి. ఆ సాల్ట్ వేసి మనము డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఎంత వేడి అవుతుందో ఈ సాల్ట్ కూడా అంతే వేడి చేయాలి. ఆయిల్ వేడి చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో ఈ సాల్ట్ని వేడి చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేడి ఆయిల్ చేతి పడి ఎట్లా కాలుతుందో ఈ సాల్ట్ కూడా అట్లే కాలుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ మొత్తం సాల్ట్ వేడెక్కడానికి ఆల్మోస్ట్ 10 to 15 minutes 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. బాగా వేడి చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ ఎంత డీప్ ఫ్రైకి మనము వేడి చేస్తామో ఈ సాల్ట్ కూడా ఆల్మోస్ట్ అంత వేడి కావాలి. కాబట్టి కొంచెం పేషెన్స్ ఉంచి ఒక 10 to 15 minutes దీన్ని బాగా వేడి చేసుకుందాం. సాల్ట్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మధ్యలో కొంచెం స్పేస్ ఇలా తీసుకొని దీంట్లో ఒక అప్పడం దీంట్లో వేద్దాం. అప్పడాన్ని సాల్ట్తో మొత్తం కప్పేయాలి. చూసారా, ఆల్రెడీ వేగడం స్టార్ట్ అయింది. చూసారా ఆయిల్ ఎలా పొంగుతుందో అప్పడం, అలానే ఈ సాల్ట్లో కూడా ఎంత నీట్గా పొంగుతుందో. బట్ ఇట్లా తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సాల్ట్ చేతి మీద వేసుకోవద్దు. అట్లానే పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్గా చేతులు కాల్చుకోకుండా ఇట్లా రెండు పక్కల వేడి చేసుకోండి. చూడండి ఎంత బాగా వేడెక్కిందో. అలానే మిగిలిన అప్పడాలను కూడా బాగా వేయించేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వడియాలు వేయించుకుందాం. చూసారు కదా, వడియాలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఇలా చిల్లులు గంట తీసుకొని వడియాలని చాలా ఈజీగా తీసేయచ్చు. అలానే మనం ఇంట్లో పెట్టుకున్న వడియాలు ఇవి కూడా వేయించుకుందాం. ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత సాల్ట్ని బాగా చల్లార్చి ఒక జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లోని వేసుకొని ఒక 15 నుంచి 20 సార్లు వాడుకొని దాన్ని పారేసి మళ్ళీ కొత్తగా సాల్ట్ వాడుకోండి. అదే ఆయిల్ అయితే ఒక్కసారే వేడి చేయమంటారు. మనం అయితే ఇంట్లో 2-3 సార్లు కూడా వేయించుకుంటాము ఆయిల్ని. సో ఈ సాల్ట్ అయితే 15-20 టైమ్స్ వరకు మనము రీయూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అలానే ఒక చిన్న కప్ వేరుశనగపప్పుని ఇందులోనే వేయించుకుందాం. ఇలా సాల్ట్లో వేయించిన వేరుశనగపప్పు చాలా టేస్టీగా ఉంటుందని ఒట్టిగా అలానే తినేయచ్చు. అలాగే కొంచెం శనగలు కూడా వేయించుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా అప్పడాలు, వడియాలు, వేరుశనగపప్పు, శనగలు వేయించుకోవచ్చు. ఇలానే జీడిపప్పు, బాదం పప్పు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇన్ని వేయించాం కదా, ఇవన్నీ వేయించిన ఓవర్ కాన్ఫిడెన్స్లో ఒక పెద్ద ఆలోచన కూడా వచ్చిందండి. మీరు మటుకు ఈ ఆలోచనని అస్సలు ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇది ఎంత ప్రమాదమో చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ వీడియో చేసేటప్పుడు నాకు ఫుల్గా హ్యాండ్ గ్లౌస్ ఉన్నాయి, థర్మల్ హ్యాండ్ గ్లౌస్ ఉన్నాయి, థర్మల్ యాప్రాన్ ఉంది, ఫేస్కి కంప్లీట్ మాస్క్ ఉంది. ఏదైనా కానీ సాల్ట్ ఎగిరి పాప్కార్న్ పాప్ అయ్యేటప్పుడు ఎగిరి పడితే నేను ఫుల్ సేఫ్గా చూసుకొని ఇది ట్రై చేస్తున్నాను. చూసారు కదా, ఈ పాప్కార్న్ని ఇలా వేయించేటప్పుడు ఈ సాల్ట్ అంతా ఎగిరి స్టవ్ అంతా ఎలా పడుతుందో, ఈ స్టవ్ మీద పడిన సాల్ట్ మన చేతి మీద పడితే ఎంత కాలుతుందో ముందే చెప్పాను. ఆయిల్ ఎలా కాలుతుందో ఈ సాల్ట్ కూడా అలాగే కాలుతుంది, అలానే బొబ్బలు వస్తాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు మటుకు అస్సలు ట్రై చేయొద్దు. మనందరికీ తెలిసిందే, ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోండి, చాలా ఈజీగా వస్తుంది. అంతకు మించి ఈజీ లేదనే నా అభిప్రాయం. మీరు అలానే ట్రై చేయండి, ఇలా మటుకు అస్సలు ట్రై చేయొద్దు.
శ్రావంతి చేతిలో నాకు ఈరోజు ఉంది. శ్రావంతి రాకముందే ఇదంతా క్లీన్ చేసేయాలి. మొత్తం స్టవ్ అంతా సాల్ట్ పడి ఖరాబ్ అయిపోయింది. ఎంత క్లీన్ చేసినా కనిపెట్టేస్తుందేమో చూద్దాం. మీరు మటుకు ఇట్లా పాప్కార్న్ మటుకు అస్సలు ట్రై చేయొద్దండి. చూసారు కదా ఎంత ఈజీగా ఒక్క చుక్క ఆయిల్ యూజ్ చేయకుండా మనం అప్పడాలు, వడియాలు, వేరుశనగపప్పు, శనగలు వేయించుకున్నాము. చాలా క్రిస్పీగా వస్తాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వంటకంతో, చిట్కాతో ఈ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ.